హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను టమాటా మామిడికాయ ఓమాకు రోటి పచ్చడి చూపిస్తున్నాను చూడండి. దానికి కావాల్సినవి టమాటాలు, మామిడికాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీలు, ఓమాకు, ఒక 4-5 ఎల్లిపాయలు. చూడండి, ఇవి ఇలా అన్నీ మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ అయితే ఎక్కువ పుల్లగా లేదు, అందుకే నేను 2 మీడియం సైజువి తీసుకున్నాను. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం ఇప్పుడైతే మిరపకాయలు వేసి వేయించుకుందాం. నేను నువ్వులు, పల్లీలు వేయించి పెట్టుకున్నాను. అవి వేస్తే 2 వేస్తే చాలా బాగుంటుంది చట్నీలల్లో. ఇట్లా మిరపకాయలు కొంచెం వేగాలి, కొంచెం కలిపి మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలల్లో మగ్గిపోతాయి. మిరపకాయలు అయితే నేను అన్ని తీసుకున్నాను, కానీ కారం ఎక్కువ లేదండి. అట్లా చూసి తీసుకోండి, కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నా. చూడండి, ఈ జీలకర్ర ఇంకొక 2 నిమిషాలు మనం వేయించుకుంటే అవి వేగిపోతాయి మంచిగా. ఇట్లా కొంచెము పైన కొంచెం తెల్లగా అట్లా రావాలి. ఈ పచ్చడి ఓమాకు వేసి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. జలుబు, దగ్గు అట్లా ఉన్న వాళ్ళకి హెల్త్ పరంగా ఓమాకు అయితే చాలా మంచిది. అట్లా నేను ఎప్పుడైనా 2-3 ఆకులైనా వేస్తాను పచ్చళ్ళల్లో. ఇప్పుడు ఫ్రెష్గా ఉండే కుండీలో కొంచెం తెంపుకొచ్చుకున్నాను. మిరపకాయలు తీసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఓమాకు చూసిండ్రా, ఇట్లా ఆకులు ఇట్లా మందంగా ఉంటాయి. చిగుర్ల దగ్గర నేను అలాగే తుంపేసుకున్నాను. కాడలు పెద్దవైతే వేయలేదు, ఆకులే తుంపేసాను. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. చూడండి, ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా వేసుకుంటే ఇది కూడా హెల్త్కి చాలా మంచిది కదా. మనం తాలింపులో అయితే కొంచెమే వేసుకుంటాము, ఇట్లా అయితే గ్రైండ్ చేస్తాం కాబట్టి మనము పచ్చడిలోకి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మనకు టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యము మంచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు అది వేసిన తర్వాత మనం కడిగి కోసి పెట్టుకున్న టమాటాలు కొంచెం అర్ధ కిలోకి కొంచెం తక్కువే ఉంటాయండి. ఈ పచ్చడి కొంచెం ఎక్కువే చేస్తున్నాను నేను, ఎందుకంటే మనం ఉంచుకున్నా కూడా టిఫిన్లలోకి యూజ్ అవుతుందండి. మనకి దోశ, ఉప్మాకి, ఇడ్లీకి కానీ వాడుకోవచ్చు. ఈ చట్నీ చాలా బాగుంటుంది. దోశకు, పెసరట్టుకు అయితే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి, టమాటా పచ్చడి. రైస్లోకి కూడా వాడుకోవచ్చు మనము సైడ్ డిష్ లాగా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, ఇవి అంత ఎక్కువ పులుపు లేదండి. పులుపు ఉంటే కనుక కొంచెం చూసి వేసుకోవాలి మనము. ఇప్పుడు అన్ని కాయలు పండే స్టేజ్లో వస్తున్నాయి కదా. మా చెట్టుకి కొంచెం చిన్న కాయలు ఉంటే తీసి అట్లా కట్ చేసి వేస్తున్నాను నేను. ఇప్పుడైతే కొంచెం ఒక టీ స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం వాటర్ వదులుతుంది కదా, మంచిగా ఉడికిపోతాయి. కొద్దిగా పసుపు మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వేసుకుంటాను. ఇది రోటి పచ్చడి, రోట్లో అయినా నూరుకోవచ్చండి, మీకు ఓపిక ఉంటే అన్నీ దంచేసుకోవచ్చు రోట్లో. నేనైతే మిక్సీ జార్లో వేసే చేస్తున్నానండి, మిక్సీకి వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అవి మూత పెట్టాను కదా, అవి వేగే లోపల మనము నువ్వులు, పల్లీలు వేయించుకున్నాను కదా, అవి గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ పొడులు గ్రైండ్ చేసుకోవాలి. మిరపకాయలలో వేస్తే ఇంత మెత్తగా పౌడర్ కాదండి, ఫస్ట్ సపరేట్గా చేసుకొని ఇప్పుడు ఇందులోనే మిరపకాయలు వేయించుకున్నాం కదా అవి వేసేసుకోవాలి. వేసేసుకొని అట్నే వెల్లుల్లి, కొంచెము జీలకర్ర, మెంతుల పొడి, కొంచెం పసుపు, మళ్ళీ మనకు ఉప్పు తగినంత వేసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, అందులో 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మనకు మామిడికాయ ఉంది, టమాటా ఉంది, పడుతుంది. కొంచెం పసుపు, అందులో కూడా 1/2 టీ స్పూన్ వేసాను. ఇది జీలకర్ర, మెంతులు కలిపి వేయించి చేసిన పొడి. చూడండి, 1 టీ స్పూన్ ఫుల్ వేయలేదండి, కొద్దిగా తగ్గించాను. ఒక 4-5 ఎల్లిపాయలు. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం మనం. ఇప్పుడు అవి కూడా ఉడికిపోయాయి. కొద్దిగా చల్లగా అయిపోయినాక ఇప్పుడు ఇవన్నీ వేసి మనము ఫస్ట్ కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత మిగతావి కూడా వేసి చేసుకోవచ్చండి.
ఒకేసారి అయితే తిరగదు అనుకుంటే అట్లా అన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మనం డిష్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం సింపుల్గా తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు చూడడానికి బాగుంటుంది. కొంచెం మినప్పప్పు శనగపప్పు వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పులు అక్కడక్కడ తాకుతూ ఉంటాయి. చూడండి, మనకు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అంతేనండి. సింపుల్. ఆయిల్ ఎక్కువ ఏమీ వేయలేదు, కొంచెం వేసి చేశాను. మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, పెట్టకపోయినా పర్వాలేదండి. ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేకుంటే తాలింపు లేకున్నా పర్వాలేదు, అలాగైనా టేస్ట్ ఏం చేంజ్ ఉండదండి. చూడడానికి కోసమే, మనకు చూడంగానే అట్లా నచ్చితే బాగుంటుంది కదా డిష్ అనేది. ఇట్లా రోటి పచ్చడి చేసుకొని రైస్లోకి, టిఫిన్లలోకి ఎంజాయ్ చేయండి. హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్ యూ.